ఎస్ఎన్పురంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ నేమని నాగమణి వీర్రాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ అరటి పండ్లు పంపిణీ. వర్ణి మండలం ఎస్ఎన్పురం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ సర్పంచ్ నేమని నాగమణి వీర్రాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అరటి పండ్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపు రాజారెడ్డి, వర్ణి ఎంపీపీ మేక లక్ష్మీ వీర్రాజు మాట్లాడుతూ రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలిపించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకు సిలిండర్ పథకాలను అమలు చేస్తోందని, ఎన్నికలకు తర్వాత 2 లక్షల రుణమాఫీ, 2500 రూపాయలు మహిళలకు నెలకి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతోందని, ఈ అన్ని పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని, దీనికి తోడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మోయిన్, డీసీసీ డెలిగేట్ గంగాప్రసాద్, రాష్ట్ర మైనార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బారీ, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్ష, ఉపాధ్యక్షుడు సీను, దామినేని నాగేశ్వరరావు, ముత్యాల కృష్ణ, ప్రశాంత్, గుణం వెంకటేశ్వర్లు, బొజ్జసీను, నాగరాజు, వంకసీను, చారి, గజ్జల సాయిలు, నర్సింహులు, భీష్మ, నేమని రఘు, ముక్తర్, ఆవేష్, నిఖిల్, శంకర్, బాలరాజ్, నవీన్, సాయి, వెంకటేష్, సతీష్, అరుణ్ రెడ్డి, జలీల్, అత్తర్, రాజు, అన్వర్ పాల్గొన్నారు. పరిధిలో మన మాజీ సర్పంచ్ బుజ్జన్న గారి నాయకత్వంలో మీ ఉపాధి హామీ కూలీలను కలవాలని, మీరు ఇంత ఎండలో పనిచేస్తున్నందుకు తనవంతుగా అరటి పండ్లు, మజ్జిగ, నీళ్లను మీకు సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే, రేపు రాబో రోజుల్లో 13వ తారీఖు రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయా తెలుసా కదా మీకు? సురేష్ షెట్కర్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తిని గెలిపించాలి, చేతి గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటేసి ఎంపీ సురేష్ షెట్కర్ని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి నిరుపేద కుటుంబానికి 1 లక్ష రూపాయలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి ఇంట్లో పింఛన్ రాని కుటుంబానికి ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం వాళ్ళకి 2500 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది. పింఛన్ వచ్చిన వాళ్ళకి పింఛన్ పెరుగుతుంది, పింఛన్ రాని వాళ్ళకి 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా, అంటే ఒక్కొక్క పథకం ఉపాధి హామీ అందరి దగ్గరికి రావడం జరిగింది. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే బస్ ఫ్రీ ఇచ్చారు. తర్వాత 5 లక్షల్లో ఉండేటటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేశారు. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరన్నా పెద్ద జబ్బు వస్తే వాళ్ళు చేసుకోలేరు కాబట్టి 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీలో. అట్లనే మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు కరెంటు ఫ్రీ, గృహజ్యోతి తరఫున కరెంటు ఫ్రీ వస్తుంది కదా. 200 యూనిట్లు అంటే దగ్గర 600 రూపాయలు మనం కట్టాలి. కానీ 200 యూనిట్ల లోపల వచ్చింది 600 రూపాయలు కూడా మనకు ఫ్రీగా వస్తున్నాయి. ఎమ్మటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అన్నీ సర్దుకోవాలి కదా. కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కొత్తగా సంసారం ఏదన్నా లేదా వ్యవసాయం ఏదన్నా మొదలు పెట్టుకున్నప్పుడు అన్నీ కూడా సర్దుకోవాల్సి వస్తుంది, టైం పడుతుంది కొంత. కాబట్టి ఎమ్మటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఆడవారికి పింఛన్లు రానటువంటి 2500 రూపాయలు ఇవన్నీ అమలు చేయడానికి ఎలక్షన్ అయిన ఎమ్మటే ప్రతి ఒక్కరికి, ఎందుకనంటే ఇంట్లో ఒక్కరికే పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ కూడా ఇప్పుడు 4000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్లో 4000 రూపాయలు చేశారు. ఆ 4000 రూపాయలు కూడా మనకి ఎలక్షన్ తదుపరి ఎమ్మటే మనకు వస్తుంది. 4000 వచ్చి పింఛన్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రతి మహిళకి కూడా 2500 రూపాయలు వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పేదవాళ్ళ కోసమే సిలిండర్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. 500 అంటే అమ్మ చెప్తుంది మగవాళ్ళ పేరున ఉన్నటువంటికి రాలేదని, అంటే కొన్ని మార్పులు చేస్తారు. మార్పులు చేసిన తర్వాత వాళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు కరెంటు బిల్లు 0 బిల్లు కూడా కొంతమందికి ఒక్కొక్కరికి రాకపోతే వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మార్పులు చేసిన తర్వాత వస్తున్నాయి. అట్లనే ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్ కూడా వస్తుంది. ఏది మగవాళ్ళ పేరు ఉంటే ఆడవాళ్ళ పేరుని మార్చుకోవచ్చు. దాన్ని ఆ అవకాశం కూడా కల్పించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు 500కే సిలిండర్ వస్తుంది.
అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షలకి ఇల్లు ఇచ్చి దాంట్లోనే 1 లక్ష రూపాయలు కట్ చేసుకుని మళ్ళా ఆ 4 లక్షల రూపాయలు కూడా రాకుండా వాళ్ళే బిల్లులు ఆడుకుంటా ఇప్పుడు దాకా కూడా 3 సంవత్సరాల నాడు కట్టుకున్న వాళ్ళు కూడా 1-2 బిల్లులు ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు మేము వస్తే 3 లక్షలకే ఇల్లు 3 లక్షలే ఇస్తాం ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్నారు. కానీ రేట్లు పెరిగినాయి, పెంచుకోవాలి కానీ 3 తగ్గించకూడదు కదా, ఉన్నదైతే ఇవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఇస్తుంది. 5 లక్షల రూపాయలు ఇస్తుంది కటింగ్లు ఏం లేకుండా. అట్లనే ఎస్సీ ఎస్టీ ఉంటే 6 లక్షల రూపాయలు, మామూలు బీసీలు కానీ ఓసీలు కానీ 5 లక్షల రూపాయలు ఇస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో, కానీ కేంద్రంలో కూడా మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి అయితే మనకి కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఈ పథకాలన్నీ అమలు చేయడానికి కొద్దిగా వీలుగా ఉంటుందన్నమాట. ఇబ్బంది పడకుండా మన గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా లేట్ కాకుండా ఎమ్మటే అమలు చేయాలంటే మనం సురేష్ షెట్కార్ గారిని చేతి గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే సురేష్ షెట్కార్ గారు ఇక్కడ గెలిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఎమ్మటే అమలు చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి మన అందరం కూడా చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అందరినీ వేడుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.